ప్రొఫెసర్ నాగేశ్వరది గత 4 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆయన ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడాడు. తెలుగుదేశం నా మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధాన్ని నేను ముగిస్తాను. నేను యుద్ధంలో గెలుస్తాను. మీరు ఓడిపోతారు అంటున్నాడు. అంటే అర్థమేంటి? తెలుగుదేశం ఓడిపోవడం అంటే అర్థమేంటి? తెలుగుదేశం రాజకీయాల్లో ఎలక్షన్‌లలో ఓడిపోవడం. అంటే ఎవరు గెలవాలి? జగన్ గెలవాలి. అంటే ఆయన ఆహ్, లక్ష్యం జగన్‌ని గెలిపించడం, తెలుగుదేశాన్ని ఓడించడం అనే అర్థమైతే వస్తది. దాన్ని ఆయనంత విపులంగా చెప్పలేదు గానీ, చాలా విషయాలు 36 నిమిషాల పాటు మాట్లాడాడు గానీ, ఆయన టోటల్ ఎసెన్స్ ఏమంటే, నేను తెలుగుదేశాన్ని ఓడిస్తాను, యుద్ధం చేయబోతున్నాను, రోజు ఒక ఇష్యూతో తెలుగుదేశం మీద అటాక్ మొదలు పెట్టబోతున్నాను, మీరేం చేస్తారో చేసుకోండి అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. దీంతో ఆయన వైసీపీలోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోయినట్టే వీళ్ళు ప్రకటించారు. ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసినట్టుగా ఆయన ఆచరణ గాని వెళ్ళితే అది తెలుగుదేశానికి నష్టం, జగన్‌కి లాభం.